వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ సహా 7 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీయే గెలుస్తుంది అన్నారు ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. కాకినాడ రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రాంతమని అన్నారు. సినీ గ్లామర్ వేరు, రాజకీయాలు వేరు అన్నారాయన. కూటమి గెలుస్తుందన్న అత్యాశతో ఉన్నారని విమర్శించారు. జగన్ సంక్షేమ పథకాలకు రుణం తీర్చుకోవాలని ప్రజలు చూస్తున్నారన్నారు కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఒకవేళ పవన్ ఎంపీగా పోటీ చేసినా గెలిచేది మాత్రం తానే అంటున్నారాయన. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కాకినాడ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఇప్పటికే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ నేపథ్యంలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ చాలా కీలకంగా ఉంది. దీనికి సంబంధించి కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మనతో ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం మీద అధిష్టానం దృష్టి పెట్టింది. కాకినాడలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సెగ్మెంట్ని అటు పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు, ఇటు వైసీపీ దృష్టి పెట్టింది. అంటే మీరు ఏ రకంగా వెళ్ళబోతున్నారు? మా ముఖ్య లక్ష్యం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలని బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించే విధంగా కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రావటం వలన దాని మీద ప్రత్యేకత కానీ మీడియాలో కానీ పెద్ద ఎత్తున అటెన్షన్ ఉండటం జరిగింది. కానీ మా వచ్చిన కాడి నుంచి కూడా గత 30 రోజులుగా కూడా మా వ్యూహాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాడర్ని అందరినీ కూడా సమాయత్తం చేసి రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగానే మేము అందరం కూడా సమాయత్తం అయ్యామని చెప్పి కూడా మీకు తెలియదు. మన పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ గతంలో అంటే చలమలశెట్టి సునీల్ నాకు స్నేహపూర్వకంగానే ఉంటారు. అంటే ఆయన ఇటు జనసేన వైపు వస్తే బాగుండేదని ఆయన మనసులో మాట చెప్పారు. వంగా గీత కూడా గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు కాబట్టి జనసేనలోకి వస్తే బాగుంటుంది. అంటే ఈ మాటని ఎలా తీసుకోవచ్చు? ముఖ్యంగా ఆయన నన్ను మంచివాడని సమర్థించేది, ఆయన నన్ను రేపు ఎలక్షన్లో సమర్థిస్తే బాగుంటుందని నేను కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా పరిచయం లేదా అభిమానం, సినిమా గ్లామర్ అదంతా వేరండి. ఈ రోజున రాజకీయాలకు వచ్చేటప్పుడు ఇది ఒక సీరియస్ కమిట్మెంట్. ఇవాళ ప్రజలు మనల్ని ఈ విధంగా ఆదరిస్తున్నారంటే దాన్ని మనం బాధ్యతగా స్వీకరించాలి. మీరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన పక్క నియోజకవర్గ ప్రతిపాడు కానివచ్చు, పిఠాపురం కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ 7 నియోజకవర్గాల్లో కీలకం కానుందనుకోవచ్చా? అంటే గట్టి పోటీని ఇస్తారనుకోవచ్చు? అంటే ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కానీ, మీరు కానీ, అటు వంగా గీత కానీ. అంటే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ వచ్చేటప్పటికండి కాకినాడ రాజకీయంగా చాలా చైతన్యమైన ప్రాంతం. సో ఎప్పుడైతే ఈ పొత్తులు జరిగినప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం కాకినాడ వాళ్ళకి అనువుగా ఉండే పార్లమెంట్ అని కూడా అనుకుని ఉండొచ్చు. ఇవాళ కింద స్థాయి సర్పంచ్లు కూడా బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. ఇవాళ మండల లీడర్స్ కూడా బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాలు గెలిచే దిశగా కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ బలమైన నాయకులకు సంబంధించి అంటే కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపు మాదే. అది జగన్మోహన్ రెడ్డి చూసి ప్రజలు ఓట్లేస్తారు అంటే నాయకుడు ఎవరైనా సరే. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఆలోచనలో సతమతం అవుతాడు కాకినాడ కానివచ్చు, పిఠాపురం. కానీ ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ గెలిపించేది మాత్రం వైఎస్ఆర్సీపీనే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి 175కి 175 సాధ్యత దిశగా ముందుకెళ్తాం. అందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం. అది ముద్రగడ పద్మనాభం, వంగా గీత, ఇతర నాయకుల అందరం కలుస్తాం. అలాగే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు కూడా కష్టపడి పనిచేసి ఫలితాలు సాధిస్తామనేది ప్రస్తుతం చలమలశెట్టి సునీల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ, నేను కాకినాడ నుంచి.